టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ ప్రస్తుత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టుకు గంభీర్ లాంటి కోచ్ అవసరం లేదని, ధోని వంటి మెంటార్ ఉంటే మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డాడు. గంభీర్ కోచింగ్ విధానం ఆటగాళ్లపై తీవ్ర ఒత్తిడి పెడుతోందని, ఇది జట్టు ప్రదర్శనపై ప్రతికూల ప్రభావం చూపుతోందని విమర్శించాడు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఇటీవల కాలంలో టెస్ట్ క్రికెట్లో భారత జట్టు ప్రదర్శన పేలవంగా ఉండడానికి గంభీర్ కోచింగే కారణమని శ్రీశాంత్ ఆరోపించాడు. 2024లో న్యూజిలాండ్, 2025లో దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్లలో భారత్ ఓడిపోయింది. ఈ రెండు పరాజయాలు గంభీర్ కోచ్గా ఉన్నప్పుడే జరిగాయని గుర్తు చేశాడు. గంభీర్ ఆటగాళ్లపై అనవసరమైన ఒత్తిడి పెడతారని, ఆ విధానం నాకు నచ్చదని శ్రీశాంత్ అన్నాడు. కోచ్ స్థానంలో మెంటార్ ఉండాలనే వాదనను శ్రీశాంత్ బలంగా వినిపించాడు. కోచ్ను మార్చేయండి మిత్రమా, భారత్కు కోచ్ కాదు, మెంటార్ కావాలి. గెలిచినప్పుడు నవ్వి, ఓడిపోయినప్పుడు కోప్పడటం సరైన పద్ధతి కాదు. ముందుగా ఆటగాళ్లకు సోదరుడిగా అండగా నిలవాలి. దేశం కోసం మీరు బాగా ఆడారు, అది గొప్ప విషయమే, కానీ దానర్థం ఇతరులు ప్రయత్నించడం లేదని కాదు కదా అని గంభీర్ను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. అంతర్జాతీయ జట్టుకు ఒత్తిడి పెంచే కోచ్ అవసరం లేదని, ధోని ఎప్పుడూ అలా చేయలేదని ఉదహరించాడు. టీమిండియాకు ధోని లాంటి మెంటార్ అవసరమని శ్రీశాంత్ గట్టిగా సూచించాడు. ఇక 2026 టీ20 ప్రపంచ కప్ విజయం క్రెడిట్ అంతా గంభీర్కే దక్కుతోందన్న వాదనను కూడా శ్రీశాంత్ తోసిపుచ్చాడు. వరల్డ్ కప్ గెలిచినప్పుడు క్రెడిట్ అంతా గంభీర్కే ఇచ్చారు. కానీ ఆ మ్యాచ్లో సంజు శాంసన్ లేకపోయినా, సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ చేయకపోయినా, సరైన సమయంలో బౌలింగ్ మార్పులు జరగకపోయినా మనం గెలిచేవాళ్ళమా అని ప్రశ్నించాడు. మైదానంలో నిర్ణయాలు తీసుకునేది కోచ్ కాదని, ఆటగాళ్ల ప్రదర్శనే కీలకమని పరోక్షంగా చురకలంటించాడు. ఆటలో పూర్తిగా నిమగ్నమై ఉండే ఆశిష్ నెహ్రా లాంటి కోచ్ ఉంటే జట్టుకు ఉపయోగకరంగా ఉంటుందని శ్రీశాంత్ అభిప్రాయపడ్డాడు.